ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఇస్లామిక్ కంట్రీస్ పైనే అధికంగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు యుద్ధం కారణంగా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఎదురవుతున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశ ప్రజలపై భారీ భారాన్ని మోపింది. ఆకస్మిక నిర్ణయంతో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను లీటర్కు ఏకంగా 55 రూపాయల చొప్పున పెంచింది. పాకిస్తాన్ చరిత్రలో ఇంధన ధరలను ఒకేసారి ఇంత భారీగా పెంచడం ఇదే తొలిసారి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి దేశ ఆర్థిక వ్యవస్థపై చూపిన మొదటి ప్రధాన ప్రభావంగా దీన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాలపై పాకిస్తాన్ మంత్రివర్గం చర్చించింది. తర్వాత మార్చి 7న అర్ధరాత్రి జరిగిన సమావేశంలో పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్, ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, ఆర్థిక మంత్రి మొహమ్మద్ ఔరంగజేబ్ ఈ పెంపును అధికారికంగా ప్రకటించారు. ఈ పెంపుతో హైస్పీడ్ డీజిల్ ధర 280.86గా ఉండగా ఇప్పుడు ఏకంగా 335.86కు చేరుకుంది. అంటే కేవలం ఒక్క రోజులోనే డీజిల్ ధరపై దాదాపు 20% భారం పెరిగింది. ఇప్పటికే తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టుగా మారింది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు మరింత ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఐఎంఎఫ్ షరతులు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరల ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ కు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడుతోంది. సో ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఆ రెండు దేశాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితి పైన పెను భారంగా, పెను పరిస్థితులు తీసుకొచ్చేందుగా తీవ్ర ఇబ్బందులకు నెట్టివేసేలా కనబడుతూ ఉన్నాయి. సో గత వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ పైనే ఈ యొక్క పెను ప్రభావం, యుద్ధ ప్రభావం ఎక్కువ కనబడుతున్నట్టుగా పరిస్థితులు చూసి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పుడు యుద్ధం కారణంగానే ఈ యొక్క చమురు సంబంధించినటువంటి ఉత్పత్తుల విషయంలో తీవ్ర ఆటంకం ఎదుర్కొంటుంది. సో మొత్తం ఈ యొక్క చమురు ఉత్పత్తులు నిలిచిపోవడం వల్ల ఆ దేశంలో ఆర్థిక ప్రభావం, ద్రవ్యోల్బణం విషయంలో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులు జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో మొత్తం అంటే ముఖ్యంగా భారత్ తో పాటు ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా, ఏషియన్ కంట్రీస్ లో చైనా, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు ఇతర దేశాలకు సంబంధించి మొత్తం గల్ఫ్ కంట్రీస్, అదేవిధంగా ఇరాన్ సంబంధించి అక్కడ నుంచే పెద్ద ఎత్తున ఈ ముడి చమురు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో గతంలో సాధారణ పరిస్థితుల్లో ముడి చమురు యథావిధిగా దిగుమతి చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైందో అప్పటి నుంచి కూడా మొత్తం నాట్ ఓన్లీ ఏషియన్ కంట్రీస్, మొత్తం వరల్డ్ వైడ్ కూడా కొంత ప్రపంచ దేశాలు, చాలా దేశాల మీద కూడా మోర్ దెన్ అంటే ఒక 50-60% ప్రపంచ దేశాల పైన, ప్రపంచంలో ఈ 50-60% దేశాల పైన ఈ యొక్క చమురుకు సంబంధించి కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే అనుకున్న సమయానికి ఈ యొక్క చమురు రాకపోవడం, క్రూడ్ రాకపోవడంతో దాని ప్రభావం ఉన్నట్టు నిల్వల పైన, ఎందుకంటే ఉన్న నిల్వలు కాపాడుకోవాలి. అదే సందర్భంలో ఆ రేట్లో ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకోవాలంటే, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ ప్రస్తుతానికి ఉన్నటువంటి డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి కాబట్టి సో దానికి అనుగుణంగానే ధరల పెరుగుదల ఉండే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ప్రస్తుతము ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితి కారణమవుతోంది. సో నిన్న మొన్నటి వరకు
ఉన్న రేట్లకు అదనంగా 55 రూపాయలు లీటర్ కు డీజిల్ హైస్పీడ్ డీజిల్ ధరకు పెట్రోల్ డీజిల్ ధరకు 55 రూపాయలు అదనంగా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తంగా కూడా ఈ వసూలు చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన పెను భారం పడాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తంగా కూడా ప్రస్తుతం 280 రూపాయలు పైచీలకు ఉన్నటువంటి లీటర్ ధర ఇప్పుడు ఏకంగా కూడా డీజిల్ ధర 335 పైగా పైచీలకు మారింది. అదే సందర్భంలో మొత్తం ఒక్కసారి 25% భారం పెరిగిపోయింది, అదనపు భారం పడుతుంది. సో ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. సో ఇంపాక్ట్ ఆ ప్రజలపైన పడడం, ఆ ప్రజలకు సంబంధించి ప్రభుత్వం మొత్తం ఎంటైర్ పాకిస్తాన్ సంబంధించి ఆర్థిక పరిస్థితిలోనే ఒక రకమైన పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. సో దీంతో డీజిల్ సంబంధించి పెట్రోల్ ధరల నిర్ణయం విషయం గత అర్ధరాత్రి ఆ సమావేశంలో అక్కడ ఉన్నటువంటి పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ తో పాటుగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ మహమ్మద్ ఔరంగజేబ్ అర్ధరాత్రి సమావేశమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టున్నారు వెట్టు ప్రకటన. సో దీనిపైన అక్కడ ఉన్నటువంటి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత, తీవ్ర నిరసన కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ లో అనేక సమస్యలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ ప్రభావం కూడా పడుతూ ఉంది. ఎందుకంటే మొత్తం ధరల విషయంలో నియంత్రణ కోల్పోతుందో దాని ప్రభావం ఖచ్చితంగా పాకిస్తాన్ సంబంధించి జీడిపి పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఇది పాకిస్తాన్ కు ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధంతో సమానమైన ఒక పరిస్థితి భవిష్యత్తులో ఉత్పన్నం కాబోతుందని చెప్పేసి అనుమానాలు, సందేహం కలుగుతున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ ఇప్పటికే అటు బెలిజిస్తాన్ నుంచి ఒకవైపు యుద్ధం కొనసాగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుద్ధం కొనసాగుతుంది. దానికి తోడు పాకిస్తాన్ లో విభిన్న అంతర్గతంగా అనేక రాజకీయ కారణాలు, నిరసనలు, ఆందోళన కారణం. సో దీనికి తోడు ఇప్పుడు వాళ్ళకు పిడుగుపడ్డట్టుగా మొత్తం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం, వారం రోజులు జరుగుతున్న యుద్ధము పెను ప్రభావం వీటి ఉన్నట్టి పరిస్థితులకు ఉన్నటువంటి ఏవైతే పరిస్థితులకు ఇది అదనంగా చూడడంతో మొత్తం 30 ఒకేసారి అష్టదిగ్బంధనం లాగా చక్రవ్యూహంలో విరుక్కుపోయినట్టుగా పరిస్థితి మారింది. సో వీటిని పాకిస్తాన్ ఎలా బయటపడుతూ ఉంది సో అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో దీనిపైన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాకిస్తాన్ కి సంబంధించి ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేస్తుంది అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో దీనికి తోడు మరోవైపు బంగ్లాదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. సో బంగ్లాదేశ్ లో కూడా రీసెంట్ గా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ సో అక్కడ వరుసపెట్టి ఒక్కొక్క సమస్యలు రాబోతున్నాయి. సో ఊహించినట్టుగానే బంగ్లాదేశ్ కొత్తగా అటు ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది నాళ్లలోనే ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ రూపంలో ఆ దేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పెట్రోల్ కు సంబంధించిన డీజిల్ అదే చమురు ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతి నిలిచిపోవడంతో ఎంత ప్రభావం పడుతుంది, దానివల్ల ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతాయి అని చెప్పేసి కూడా ఒక రకమైన చర్చ తెరలేస్తోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు భారత్ కొంత ముందస్తు జాగ్రత్తకు చాలా, ఎందుకంటే మిగతా పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో పోలిస్తే అత్యధికంగా జనాభా కలిగిన భారత్ చాలా దీన్ని ఒకవైపు కొంత భారం పడుతున్నప్పటికీ చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా డీల్ చేస్తుంది. కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆ పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఒకవైపు ఈ రెండు దేశాల పరిస్థితి ఏం కాబోతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితి ఇప్పటికే అమెరికా లాంటి దేశాల నుంచి అప్పులు తీసుకొచ్చి ఇతరత్ర వాటిపై డిపెండ్ అయి ఉన్నటువంటి పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు ఇప్పుడు మరొకసారి ఎవరినో చేసి అడగడం, లేదంటే ఈ మొత్తం ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం విషయంలో కొట్టుమిట్టాడే పరిస్థితి కనపడుతుంది. వీటి నుంచి ఎలా బయటపడలేదు అనేది మాత్రం పాకిస్తాన్ కి ఒక ఇప్పుడున్న పరిస్థితిలో ఒక విపత్కర ఆర్థికంగా ఒక పెద్ద పెను ముప్పు రాబోతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.